ఎల్లిపాయ కారం రెడీ చేసుకుంటామండి ఈరోజు. ఇందులో ఏం ఎక్కువ ఐటమ్స్ అవసరం లేదు. కారపొడి, ఉప్పు, 2 ఎల్లిపాయలు గడ్డలు, ఉల్లిపాయల గడ్డలు, పోపు గింజలు, జీలకర్ర. ఫస్ట్ ఏం చేయాలంటే ఈ ఎల్లిపాయలు ఇట్లా కాయలన్నీ తీసుకొని ఈ పొట్టు తీయకుండానే మిక్సీ గిన్నెలు వేసేసుకోవాలి. ఉల్లిపాయల గడ్డలు 2 గడ్డలు, ఈ కాయలన్నీ ఒలిచేసుకున్నా. ఇక ఈ జీలకర్ర వేయాలి, ఇలా కొంచెం ఉప్పు వేయాలి, మళ్ళీ కారం వేసినప్పుడు కొంచెం వేయాలి ఉప్పు. ఇది మిక్స్ పట్టుకొని వద్దాం. ఇక ఇది మిక్స్ పట్టేసుకున్నా. ఎల్లుల్లిపాయలు ఇది కచ్చపిచ్చ అయినాక ఇక ఇప్పుడు కారం వేసుకోవాలి. కారం వేసుకొని ఉప్పు వేసుకోవాలి. సరిపడ ఉప్పు ఒక 2 స్పూన్లు. కొంచెం వాటర్ వేయాలి, ఎందుకంటే ఇది గట్టిగా ఉండి అది తిరగదు అన్నమాట మిక్సు. ఇక ఎల్లిపాయ కారం రెడీ అయిపోయింది మిక్స్లో. ఇప్పుడు ఇది ఏం చేయాలంటే కొంచెం పోపు గింజలు, జీలకర్ర, ఆవాలు, కొంచెం శనగపప్పు, ఎండుమిర్చి 4 ఎండుమిర్చీలు, కొంచెం ఆయిల్ వేసి అందులో పోపు చేసుకొని ఇలా పోసుకోవడమే. ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేద్దామంటే సరిపడంత, ఎంత తింటారో అంత వేసుకుంటే అయిపోతుంది. కొంచెం తక్కువ తింటే తక్కువ, ఎక్కువ తింటే ఎక్కువ. ఇగో పోపు గింజలు వేసుకుందాం. ఇవి ఎండుమిర్చీలు, కొంచెం అవి ఎల్లిపాయ జీలకర్ర అవన్నీ వేగినాక వేయాలి. ఇక ఇప్పుడు ఎండుమిర్చీలు వేస్తానా. ఇప్పుడు వేస్తానా ఎల్లిపాయ కారం వేస్తాను ఆయిల్లా. మొత్తమే ఆపేసిన గ్యాసు, ఆపేసుకోవడం ఇక గ్యాస్ పెట్టద్దు. వేసుకుందాం మొత్తం. ఎల్లిపాయ కారం రెడీ. పోపు చేసేసిన, అందులో కలిపేసుకున్న పోపులా రెడీ. ఇది ఎల్లిపాయ కారం ఏంటంటే తెలంగాణలో ఫేమస్. ఎల్లిపాయ కారం అంటే తెలంగాణ వాళ్ళు చాలా ఇష్టపడతారు. ఇలా ఎల్లిపాయ వేసుకొని కొంచెం పెరుగు అన్నంలో ఎల్లిపాయ కారం పక్కకు వేసుకున్న సూపర్ ఉంటుంది. వేడి వేడి అన్నంలో ఎల్లిపాయ కారం వేసుకుంటే ఇంకా సూపర్ అండి. నెలకొక్కసారి అయినా తినాలి ఎల్లిపాయ కారం, ఎందుకంటే ఎల్లిపాయ కారం నెలకొకసారి తింటే బాగుంటుంది. మరీ తీయటి కూరలు కూడా ఎప్పటికీ తినకండి, ఇట్లా కూడా ఒక నెలకొకసారి తినండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, గంట కొట్టండి, గంట బెల్లు కొట్టండి.